అసలు ఇదేందో అర్థం కాలేదు. ఒక్క మహిళ పేరు మీద 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయట, అసలు ఆవిడకి ఇల్లే లేదట. ఇది అసలు ఇదేం కుంభకోణం అర్థం కాలేదు. ప్రభుత్వం ఏమైనా వివరణ ఇస్తుందో, ఎలక్ట్రికల్ శాఖ ఇది ఎలక్ట్రిసిటీ శాఖ ఏమైనా ఇస్తుందో తెలియదు. ట్రాన్స్కో అధికారి నిర్లక్ష్యం కారణంగా 2 పిల్లలకు తల్లికి వందనం దక్కకుండా పోయింది. కాకినాడ జిల్లా సామర్లకోటలోని అద్దె ఇంట్లో కటకన్ నాగసత్య గంగాబాబు అని నివాసం ఉంటుంది. ఆమెకు 2-3 తరగతులు చదువుతున్న 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరును తల్లికి వందనాన్ని దరఖాస్తు చేస్తే 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయని, అర్హత లేదని అధికారులు చెప్పారంట. దీంతో ఆశ్చర్యపోయింది. అద్దెంట్లో ఉన్న తనకు 40 విద్యుత్ మీటర్లు ఎలా ఉంటాయని వాపోయింది. జిల్లా మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండను కలిస్తే ట్రాన్స్కో అధికారులకు విషయం చెప్పడంతో విచారణ చేసి మీటర్లు తొలగిస్తామని హామీ ఇచ్చారట. అయితే ఒకేసారి 40 మీటర్లకు ఉన్న పేరు తొలగింపు సాధ్యం కావడంతో విశాఖపట్నానికి చెందిన ట్రాన్స్కో అధికారులు అనుమతి తీసుకున్నామని అప్పలకొండ చెప్పారట. ఈ మేర గంగాబాబుని 4 రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిరిగి తన పేరిట రికార్డులో ఉన్నటువంటి విద్యుత్ మీటర్లు తొలగించుకోవడానికి 1400 ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. అయితే అప్పటికే తల్లికి వందనం గడువు ముగిసింది. ఈ పరిస్థితి మీద మంత్రి లోకేష్కి లేఖ రాశామని జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు చెప్తున్నారట. ఓ సాధారణ మహిళకి అసలు 40 విద్యుత్ మీటర్లు ఏ విధంగా ఉంటాయనే ఆలోచన అధికారులు లేకపోవడం ఎంతగా ఉంది. ఇది రాసుకొచ్చారు, ఇది సాక్షి రాసుకొచ్చారు. అసలు 40 మీటర్లు ఎట్లా ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అది ఇల్లు లేనటువంటి ఆవిడకి.